ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఈనాడు పదే పదే బావమార్దులు శాసనసభ ఏర్పాటు చెయ్యి, కేసీఆర్ పాలనలో ఏం జరిగిందో, రేవంత్ రెడ్డి పాలన ఏం జరిగిందో చర్చిద్దామని వారు అంటున్నారు. అయ్యా, మీ బావమర్దుల కోరిక మేరకు సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేస్తా. బావమర్దులతో పాటు మీ మామను కూడా తీసుకొని రావాలి సభకని నేను చెప్తున్నా. మాజీ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రశేఖరరావు గారు శాసనసభకు రావాలి. 10 సంవత్సరాలు వారి పరిపాలనలో వారు తీసుకున్న సంక్షేమ పథకాలు, తెలంగాణలో చేసిన అభివృద్ధి గురించి చర్చించాలని నేను అడుగుతున్నా. అదేవిధంగా 2 సంవత్సరాలలో మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వారు మనకు వారసత్వంగా అందించిన 8,11,000 కోట్ల రూపాయల అప్పుకు అసలు మిత్తిగా ప్రతి సంవత్సరం 75,000 కోట్ల రూపాయలు ఈరోజు మనం కడుతున్నాం. ఈ అప్పుల భారం మనం మోస్తున్నాం. మా అక్కలు ఆలోచన చేయాలి. ఆనాడు తెలంగాణ రాష్ట్రం రాకముందు సంవత్సరానికి మన అసలు మిత్తి కలిపి 6,500 కోట్ల రూపాయల భారం ఉంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు నాకు ప్రభుత్వాన్ని అందించిన తర్వాత ప్రతి నెల 7,500 చొప్పున సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు, తప్పులకు ఈరోజు నేను పాయమాలు గడుతున్నా. అనుభవం తక్కువైనా, వయసు చిన్నదైనా, మీకు మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అవసరమైతే మట్టిలో కలిసినా సరే మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు అని ఈనాడు మీకోసం రోజుకు 18 గంటలు నిరంతరం పనిచేస్తున్నాం. ఏ రోజైనా 32 నెలల్లో 3 గంటలైనా నేను సెలవు తీసుకున్న సందర్భం ఉన్నదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ 8,11,000 కోట్ల రూపాయల అప్పు, 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కాస్త కూలిపోయి కూలేశ్వరం అయినా, కృష్ణా గోదావరి నదుల్లో నీళ్లను తరలించి దేశంలోనే వరి ఉత్పత్తిలో మొదటి స్థానం సాధించి రైతులు పండించిన పంట ఒక్క వరి ధాన్యాన్ని కొనుక్కోవడానికే ఈ 30 నెలల్లో 90,000 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించినాం. ఇది మన ప్రభుత్వం ఇందిరమ్మ పాలనలో రైతులను ఆదుకున్న మాట వాస్తవం కాదా? అదేవిధంగా ఆనాడు 1,00,000 రూపాయలు రుణమాఫీ అన్నాడు, 4 విడతలు అన్నాడు, అసలు మిత్తి నేనే కడతా అన్నాడు. చివరికి మన చేతిలో అప్పు నెత్తి మీద చిప్ప మిగిలిచ్చిపోయిండు. 2 సార్లు మోసగించిండు. 1,00,000 అని ఒక్క రూపాయి కూడా ఈరోజు అప్పులు తీరువలే, ఇచ్చినాయని మిత్తికే సరిపోయినాయి. కానీ నేను ఎన్నికలప్పుడు మీకు మాట ఇచ్చిన 2 లక్షల రూపాయల వరకు రైతుకు రుణమాఫీ చేస్తా అని మొదటి సంవత్సరంలోనే 25 లక్షల మంది రైతాంగ కుటుంబాలకు 20,617 కోట్ల రూపాయలు మీ ఖాతాలలో వేసి దేశంలోనే రైతు రుణ విముక్తి కలిగిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలబెట్టడం జరిగింది. ఇదే కాదు, ఆనాడు రైతు భరోసా పథకంలో ఎకరకు 10,000 ఆయన ఇస్తే దాన్ని పెంచి ఈనాడు ఎకరకు 12,000 సంవత్సరం చొప్పున 32 నెలల మన ప్రభుత్వంలో 36,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో వేసి ఇది రైతు రాజ్యమని ఈరోజు దేశానికే చాటి చెప్పినాం. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసిన చరిత్ర దేశ చరిత్రలోనే లేదు.